ఆయుర్వేద శాస్త్రంలో వాజీకరణ చికిత్స అనేదాన్ని చాలా అద్భుతంగా ప్రత్యేకంగా వివరించారు. ఈ వాజీకరణం అంటే వాజీ అనంటే శుక్రము, వీర్యము, శక్తి అనే అర్థాలొస్తాయి. దీనిని పెంచగలిగే శక్తి ఏదైతే ఉంటుందో అది కరణం. అంటే వాజీకరణం. ఈ యొక్క శక్తిని పెంచే విధానాన్ని ఆ యొక్క సిస్టమ్‌ని చెప్పిండేదాన్ని వాజీకరణ చికిత్స అని చెప్పారు. ఈ వాజీకరణ చికిత్స ఎవరికి అవసరమవుతుంది అంటే, ముఖ్యంగా వీర్యశక్తి లేని వాళ్ళకి, శుక్రకణాలు లేని వాళ్ళకి, బలహీనులకు, అశక్తులకు, ఇలాంటి వాళ్లకు ఈ యొక్క వాజీకరణ చికిత్స తప్పనిసరిగా అవసరమని ఆయుర్వేద శాస్త్రం నిర్దేశించింది. అయితే దీన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకోవడం, ఇంకోటంటే అది ప్రత్యేకంగా దాన్ని చూడడం, ఇలాంటి చికిత్స అవసరమా? అసలు నేను ఇలా అయిపోతున్నానా? నాకిది చేసుకుంటే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో, ఇలాంటి చికిత్సలు తీసుకుంటే ఇంకేదైనా అర్థాలు తీసుకుంటారేమో, వేరే విధంగా భావిస్తారేమో అనే ఒక అపోహ చాలామంది మగవాళ్ళలో ఉంది. పురుషులు తప్పనిసరిగా ఈ యొక్క వాజీకరణ చికిత్సని ఆచరించాల్సిందే, ఫాలో అవ్వాల్సిందే, తీసుకోవాల్సిందే. తన శరీరాన్ని ఎప్పుడూ వాజీకరణ యుక్త ద్రవ్యాలతో నింపుతూనే ఉండాలి అని ఆయుర్వేద శాస్త్రం ఒక చోట నిర్దేశిస్తుంది. ఇక్కడ ఈ వాజీకరణం అనగానే ముఖ్యంగా మన సాధారణ భాషలో లైంగిక శక్తి సమర్థవంతంగా లేని వ్యక్తిని నిష్ప్రయోజకులు అంటారు. అంటే ఏ వ్యక్తి అయినా జన్మించిన తర్వాత వాళ్లకు సంతానం కలిగించడం, స్త్రీలతో సక్రమంగా సంభోగం చేయడం, అంటే ముఖ్యంగా వాళ్ళకి భార్య, వాళ్ళ కుటుంబంతో వాళ్ళని సంతృప్తి పరచడం అనేది చాలా అవసరం. ఇక్కడ చాలామంది నేడు మగవాళ్ళు వాళ్ళ పార్ట్నర్‌ని సంతృప్తి పరచలేకపోతున్నారు. కారణం ఏంటంటే వీర్యహీనమైన ఆహారాన్ని తీసుకోవడం, శుక్రహీనమైన ఆహారాన్ని తీసుకోవడం, వాటి యొక్క జీవన విధానం, మానసిక సమస్యలు, జీవన సంబంధ రోగాలు, ఇతర చాలా రకాలుగా తెలియజేశారు. ఏ పురుషుడైనా తప్పనిసరిగా నిత్య జీవితంలో ఆరోగ్యకరంగా ఉండడానికి తగిన ప్రయత్నం చేస్తూనే ఉండాలి. పురుషుడు ఈ ప్రయత్నం చేయలేదంటే తప్పనిసరిగా వాడు వీర్యహీనుడైపోతాడు, శుక్రహీనుడైపోతాడు. వీర్యహీనత్వం ఎప్పుడైతే కలిగిందో అప్పుడు వాళ్ళ శారీరక శక్తి తగ్గిపోతుంది. సాధారణంగా అప్పుడు మానసిక శక్తి కూడా తగ్గిపోతుంది. నేటి జీవన విధానంలో చాలామంది ఈ విషయాన్ని గుర్తించడం లేదు, ఎక్కడ తెలుసుకోవడం లేదు. ఎప్పుడో సమస్య వస్తేనో, లేకపోతే కుటుంబ భార్యతోనో, లేకపోతే కుటుంబ సభ్యులతో ఇలాంటివి ఏవైనా సమస్యలు వస్తేనో, లేదా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు అక్కడ తను ఫెయిల్ అవుతామన్న ఆలోచన వస్తేనో అప్పుడు మాత్రం వీటి వైపు ఆలోచించడం చేస్తున్నారు. ఇక్కడ ఏం చేస్తుందంటే ఆయుర్వేద శాస్త్రం, వాజీకరణ చికిత్స తీసుకోని వ్యక్తి నిష్ప్రయోజకుడు, నిష్కలంకుడు, అశక్తి కలవాడు, అంటే శక్తి లేనివాడు, ఈ విధంగా వాళ్ళని వివరిస్తుంది. అందుకని వీరశక్తి బాగా ఉండేవాడు ఎలా ఉంటాడు అనే దానికి చాలా రకాలుగా వివరణ చెంది, చాలా ఆకర్షణీయంగా ఉంటాడు, మంచి స్ఫురదూపి అంటే మంచి శరీర సౌష్ఠవం కలిగి ఉంటాడు, మంచి చర్మాన్ని కలిగి ఉంటాడు, వాక్కు చాలా అద్భుతంగా ఉంటుంది, బలంకరంగా ఉంటాడు, ఏ పనైనా చిటికలో ఇలా షార్ప్గా చేయగలిగేటట్టు ఉంటాడు, ఇతర స్త్రీలు చూడగానే కూడా ఆకర్షితుడయ్యేటట్టు ఉంటాడు. ఇలా రకరకాలుగా వివరించింది. నేడు అలాంటి పురుషత్వ శక్తి కలిగిన మగవాళ్ళు తగ్గిపోతున్నారు. ఇది భవిష్యత్తులో అంటే జనాభా పెరగడానికి కానీ, లేకపోతే వాళ్ళ యొక్క వారసత్వం పెరగడానికి కానీ, లేకపోతే వాళ్ళ యొక్క కుటుంబం సక్రమంగా ఉండడానికి కానీ ఇది పెద్ద సమస్యగా మారుతుంది. అసలు ఒక పురుషుడు, ఒక స్త్రీ ఉన్నారంటే వాళ్లకు సంతానం ఎలా కలిగి ఉండాలంటే, ఒక కోడి తన చుట్టూ పిల్లలతో ఇలా వెళ్తుంటే, ఒక పక్షి తన పిల్లలతో వెళ్తుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా ఒక కుటుంబ వ్యవస్థ అంటే మొత్తం వాళ్ళ యొక్క బలగం అలా ఉండాలని చెప్తుంది. అందుకని మినిమం ఎవరికైనా సరే సంతానం కలగాలంటే వాళ్ళు
యవ్వనంతో ఉన్నంత కాలము లైంగికంగా సక్రమంగా ఆహ్, క్రియ జరుపుతూ ఎక్కువ సంతానాన్ని కలిగించే విధంగా ఉండాలని. అలా ఈరోజు మనం చెప్పామంటే ప్రభుత్వము, జనాభా సమస్య, ఇవన్నీ సూత్రాలు, ఎంతమంది సంతానం కలిగి ఉండాలి, ఒకరు లేక ఇద్దరు, ఇలాంటి నియమాలను తీసుకొచ్చి కొన్ని పెట్టి ఉన్నారు. దీనివల్ల ఇలాంటివి చెప్పలేము గానీ, సాధారణంగా అయితే ఎప్పుడు ఎక్కువ ఎంత సంతానం కలిగిస్తారో, ఎంత సంతానం కలిగి ఉంటారో, అలాంటి వాళ్ళు మంచి పురుషులుగాను, మంచి స్త్రీలుగాను వాళ్ళని వర్ణించిందనమాట. కాబట్టి చాలామంది మాకు ఒక అబ్బాయి పుడితే చాలు, ఒక అమ్మాయి పుడితే చాలు, మాకు ఒక్కరే చాలు అని అంటున్నారంటే, వీళ్ళల్లో వీర్యహీనత అయినా కలిగి ఉండాలి, అశక్తులై ఉండాలి, లేదంటే అసమర్థులై ఉండాలి తప్ప, వాళ్లకు ఏదో కారణాలు చూపి వీళ్ళని ఎలా పోషించాలి, వీళ్ళకి ఎలా ఆహారం పెట్టాలి, వాళ్ళని చదివించాలి, రేపు వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయో లేదో, వాళ్ళు బ్రతకగలుగుతారో లేదో, ఇలాంటి ప్రశ్నలతో చాలామంది వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితిని దీనికి జోడిస్తున్నారు. అసలు సంతానం కలగడానికి, లైంగిక శక్తి కలిగి ఉండడానికి, ఈ కుటుంబ పోషణకు, ఈ యొక్క ఆర్థిక పరిస్థితికి ఇక్కడ తీసుకొచ్చి ముడిపెట్టడం, ఉద్యోగాలకో, ఎడ్యుకేషన్‌కో ఇలాంటి వాటిని ముడిపెట్టడం అనేది సరికాదు. ఎందుకంటే భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి ఎప్పుడైనా సరే తప్పనిసరిగా ఏదో విధంగా జీవిస్తాడు. అంటే ఆర్థికంగా ఈ యొక్క అసమానతలను తీసుకొచ్చి మన ముందు పెట్టి వాళ్ళని ఇతరులతో పోల్చడం, వాళ్ళకి ఆర్థికంగా బాగున్నారు, వీళ్ళకు సరైన ఆర్థిక స్తోమత లేదు అనే దాన్ని తీసుకొచ్చి వాళ్ళ జీవితానికి ముడిపెట్టడం వల్ల చాలామంది ఈ జీవనాన్ని సక్రమంగా నిర్వహించుకోలేక, సంతానం కలిగే అవకాశాలున్నా కూడా ఆపరేషన్లు చేయించుకోవడం, అబార్షన్లు చేయించుకోవడం, ఇలాంటి ఒక తెలివి తక్కువ తనాన్ని పాటిస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరికైనా సరే సంతానం ఎంతమంది కలిగే అవకాశం ఉందో వాళ్ళ జీవితంలో అంతమందిని కలిగేటట్టు వాళ్ళు తప్పనిసరిగా ఈ యొక్క సంతానోత్పత్తి క్రియను నిర్వహించాలని చెప్తుంది. ఇది చాలామందికి తప్పుగా అనిపించవచ్చు. రేపు ఎవడు పోషిస్తాడు, రేపు కామెంట్స్‌లోనే చాలామంది వాళ్ళకి ఎవరు పెడతారు, ఎవరు ఉద్యోగాలు ఇస్తారు, ఎవరు పోషిస్తారని. ఆహారం మాత్రమే చాలామందికి అవసరం ఉంటుంది. తర్వాత ఒక నివాసం. ఇది ఎక్కడైనా ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు. చాలా తేలిగ్గా తక్కువ దానితోనే జీవించొచ్చు. ఒక రూమ్‌లోనే ఒక ఫ్యామిలీకి జీవించే వాళ్ళున్నారు, ఉండొచ్చు. చిన్న పనితోనే వాళ్ళకి ఆహారం సంపాదించుకోవచ్చు. ఆరోగ్యాన్ని ఒకటి కాపాడుకోవాలి. దానికి ఆహార విధానము, జీవన విధానమే సరిపోతుంది. కాబట్టి దీనికి చాలా ఆర్థికమైన వనరులు ఉండాలన్న రూల్ ఏమీ లేదు. కానీ ఈ వనరులతో పోల్చుకోవడం వల్ల వాళ్ళు చాలామంది తమ శక్తిని తగ్గించేసుకుంటున్నారు. ఇంకొకటేంటంటే ఈ పీరియడ్స్ రాకుండా మందులు వేసుకోవడం స్త్రీలలో, లేదంటే ఈ గర్భనిరోధక మాత్రలు వాడడం, ఇలాంటివి చేసుకోవడం వల్ల వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ఇలా చేసుకోవడం వల్ల ఇలాంటి వాళ్ళకి అంటే పెళ్లి కాకమునుపే గర్భనిరోధక మాత్రలు కానీ, లేకపోతే నెలసరి క్రియ సక్రమంగా జరగకుండా ఉండడానికి మాత్రలు కానీ ఇలాంటివి వేసుకున్న వాళ్ళకందరికీ కూడా పుట్టే సంతానంలో చాలా రకాల మానసిక, శారీరక దోషాలు, అశక్తులు, వీరశక్తి లేని వాళ్ళు పుట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ జీవనానికి, వాళ్ళ యొక్క సంతోషకరంగా జీవించడానికి ఈ సంబంధం లేదు కాబట్టి, అంటే ముఖ్యంగా సంతానంతో జీవించడానికి సంబంధం లేదు కాబట్టి, ఇలాంటి ఆలోచనలు మానుకొని వీర్యవంతుడుగా ఉండాలంటే ఏం చేయాలి, ఒక స్త్రీ మంచి అండవృద్ధి కలిగిన స్త్రీగా ఉండాలంటే ఏం చేయాలనేది మీకు ఇంకొక ఎపిసోడ్లో ఎన్ని రకాల ద్రవ్యాలు ఉన్నాయి, వాటిని ఎలా ఉపయోగించుకోవాలి అని ఆ వివరణ అంతా ఇస్తాను. ఇక్కడ ఈ ఎపిసోడ్లో ప్రతి ఒక్కరూ వాజీకరణ ద్రవ్యాలను వాడుకోవడం కానీ, ఎప్పుడూను శక్తివంతంగా తయారవడం, అలాగే మంచి అండవృద్ధి కలిగిన స్త్రీగా తయారవడం అనేది అవసరమనే ఉద్దేశంతో ఈ ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. మీకు మరొక ఎపిసోడ్లో ఆ ద్రవ్యాలను గురించి వివరిస్తాను. నమస్తే.